ఈ కవర్లోని మన చిన్నప్పుడు జ్ఞాపకాలు ఉన్నాయన్నమాట. నేను షాప్కి వెళ్ళినప్పుడు కనిపిస్తే తీసుకున్నాను. ఒక్కసారిగా నాకు నా చిన్నతనం అంతా గుర్తొచ్చింది. ఇప్పుడు అవన్నీ తీసుకుంటుంటే ఆ షాప్లో వాళ్ళు కూడా అంటున్నారు, నువ్వు ఇంకా చిన్నపిల్లవి ఏంటమ్మా అవి కొనుక్కుంటున్నావు అని చెప్పేసి. ఇవి మీకు గుర్తున్నాయా? రేగు పచ్చడి, రేగుడియాలు అని కూడా అంటారు కదా. ఇది తిన్నప్పుడు ఎప్పుడైనా సరే మీకు అంగుడు కానీ నాలుగు కానీ కొట్టుకుపోయిందా? నాకైతే చిన్నప్పుడు చాలాసార్లు కొట్టుకుపోయింది. అయినా సరే ఇవి కొనుక్కొని తినడం అయితే నేను మానలేదు. ఇవి వచ్చేసి నేను 2 అయితే తీసుకున్నాను అనమాట. షాప్లో 2 తీసుకున్నాను తిందాం కదా అని చెప్పేసి. ఇది మీకు ఎంతమంది తెలుసు? ఇది గుర్తుందా? చింతపండు లాలీపాప్ చాక్లెట్ చాలా బాగుంటుంది కదా పుల్లగా. ఇదైతే నేను అప్పట్లోని ఇది దొరకకపోతే షాప్లోని చిన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళంటే జామాకులు తీసుకొని మధ్యలో చింతపండు పెట్టుకొని తర్వాత ఆకు అలా చుట్టేసుకొని చింతపండుకి అదైతే నోట్లో పెట్టుకొని తినేసేవాళ్ళం. కొంచెం ఉప్పు కారం వేసుకొని మధ్యలోనే ఆ చింతపండులోని నోట్లో పెట్టి నవ్వులేసుకొని తినేసేవాళ్ళం. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉండేది అనమాట ఈ చాక్లెట్ లాగే టేస్ట్. ఇవి కూడా నేను 2 అయితే తీసుకున్నాను. ఇంకా కొన్నే దొరికాయి అనమాట, అన్నీ దొరకలేదు నాకు అక్కడ. వెతికాను కానీ చిన్నప్పటివి ఏం కూడా పెద్దగా దొరకలేదు. ఇది గుర్తుంది, క్యాండీ రోల్ లోపల రౌండ్గా ఉంటాయి కదా, చూపిస్తాను చూడండి. ఇది కూడా మేము ఎక్కువగా తినేవాళ్ళం అనమాట చిన్నప్పుడు. రూపాయికి 2 వచ్చాయి అనమాట. ఇప్పుడైతే ఎక్కువ అయిపోయింది. దీని రేటు 5 రూపాయలు అంట ఇది ఒకటే. చూడండి ఇది కానీ లోపల రౌండ్గా ఉందా. ఇది కూడా టేస్ట్ అయితే బాగుంటుంది, పుల్లగా ఉంటుంది అనమాట. ఎలా ఉంటుందంటే మనకు నిమ్మ బిళ్ళలు గుర్తున్నాయి కదా, నిమ్మ బిళ్ళలా ఉంటుంది అనమాట ఇది. కాకపోతే ఇది రౌండ్గా చేసి ఇలా చుట్టేసి అమ్ముతారు. రూపాయికి 2 వచ్చాయి అప్పట్లోని. ఇప్పుడైతే 5 రూపాయలు అయిపోయింది. ఇది గోలి బిళ్ళలు అనేసి పిలిచేవాళ్ళం అనమాట దీన్ని, ఎందుకంటే రౌండ్గా ఉంటాయి కదా ఇవి గుర్తున్నాయి. ఇవి కూడా నాకు అక్కడ 5 రూపాయలు అంట. అప్పుడు నాకు రూపాయికి 2 వచ్చాయి అనమాట. ఇప్పుడు కూడా 5 రూపాయలు. ఇది చాలా ఘోరంగా ఆడుకునే వాళ్ళం. ఎలాగంటే వెంటనే వెళ్ళి తీసేసుకొని షాప్ నుంచి వచ్చేసి ఇది కింద కొట్టి పగలు కొట్టుకుంటూ ఆడుకునే వాళ్ళం. ఇలా కొడితే అలా తొలుతుంది అనమాట పైకి. ఈ బాల్ గుర్తుందా? నేను కూడా ఈ బాల్ తీసుకున్నాను ఎందుకంటే నాకు కూడా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. మళ్ళీ ఆడుకోవాలి అనిపించింది. నాకైతే ఈ కలర్ చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి బ్లూ కలర్ అయితే తీసుకున్నాను, స్కై బ్లూ అని చెప్పేసి. నిమ్మ బిళ్ళలు అనేసి అయితే పిలుస్తాం మేము. కొంచెం మంది అయితే నారింజ బిళ్ళలు అని కూడా అంటారు. ఇవి కొంచెం పుల్లగా తీతీగా ఉంటాయి కదా. ఇవి ఎక్కువగా కొనుక్కొని తినేవాళ్ళం. 5 రూపాయలకి వచ్చేసి బోలెడు వచ్చేసాయి అప్పుడు. ఇప్పుడైతే రూపాయికి 1 అయిపోయింది కానీ అప్పుడు 5 రూపాయల కంటే రూపాయికి 2 చొప్పున మొత్తం 10 వచ్చాయి. చాలా ఎక్కువగా కొనుక్కొని తినేవాళ్ళం. ఆ జ్ఞాపకం కూడా నాకు ఒక్కసారిగా గుర్తొచ్చింది. ఇవి చూడగానే వెంటనే తీసుకున్నాను అనమాట షాప్లోని. ఇవన్నీ తీసుకున్నాను నేను. ఇవన్నీ కూడా చిన్నప్పటి జ్ఞాపకాలు కదా, అందరికీ చిన్నప్పటి జ్ఞాపకాలే. నాకైతే చాలా ముచ్చటేస్తుంది ఎందుకంటే ఆ చీల్డ్ మూమెంట్స్ అన్నీ నాకు ఒక్కసారిగా గుర్తొచ్చాయి షాప్కి వెళ్ళిన తర్వాత. ఇప్పుడైతే నేను ఈ రేగొడియాలు ఇవన్నీ అప్పట్లానే ఊహించుకుంటూ తింటాను. మీరు ఎప్పుడైనా సరే ఇప్పుడు కూడా ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకొని ఇలాంటివి కొనుక్కొని తినుంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, బాయ్.